వచ్చాడు ఆడి కొడుకొచ్చాడు చూడు అని ప్రభాస్ ఒక సినిమాలో చెప్పినట్టే ఇప్పుడు ఫుట్బాల్ చరిత్రలో కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఆల్ టైమ్ టాప్ స్కోరర్గా ఖ్యాతిగా దించిన క్రిస్టియానో రొనాల్డో కుమారుడు క్రిస్టియానో డాస్ శాంటోస్ జూనియర్ తన తండ్రి బాటలోనే పయనిస్తూ ఫుట్బాల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన వ్లాడ్కో మార్కోవిస్ అంతర్జాతీయ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో పోర్చుగల్ అండర్-15 జాతీయ జట్టు తరపున క్రిస్టియానో జూనియర్ అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్లో పోర్చుగల్ యువ జట్టు 4-1 తేడాతో జపాన్పై ఘన విజయం సాధించింది. తన కుమారుడు పోర్చుగల్ జట్టులోకి అరంగేట్రం చేయడం పట్ల క్రిస్టియానో రొనాల్డో ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభినందనలు తెలియజేశాడు. బిడ్డ, పోర్చుగల్ తరపున నీ అరంగేట్రానికి అభినందనలు. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను అని రొనాల్డో పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా అదరగొడుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా వ్లాడ్కో మార్కోవిచ్ ఇంటర్నేషనల్ టోర్నీలో భాగంగా జపాన్తో జరిగిన మ్యాచ్లో పోర్చుగల్ అండర్-15 తరపున దుమ్ము దులిపేశాడు. ఆ మ్యాచ్లో జపాన్పై పోర్చుగల్ ఘన విజయం సాధించింది. పోర్చుగల్ 4, జపాన్ 1 తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్లో క్రిస్టియానో డాస్ శాంటోస్ 54వ నిమిషంలో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఫార్వర్డ్ ప్లేయర్గా తనదైన శైలిలో అద్భుతమైన స్కిల్స్ ప్రదర్శించి వావ్ అనిపించాడు. 14 ఏళ్లకే అనుభవజ్ఞుడైన ప్లేయర్గా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడు ఇప్పటికే జూనియర్ వెంచర్స్ యూత్ అకాడమీ తరపున దాదాపు 58 గోల్స్ కొట్టాడు. కాగా ఈ సాకర్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు జూనియర్ రొనాల్డోతో సెల్ఫీలకు ఆసక్తి చూపించారు. కాగా తన తండ్రి సీనియర్ రొనాల్డో తరహాలోనే జూనియర్ కూడా నెంబర్ 7 జెర్సీని ధరించడం విశేషం.